హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. రామారావు గురించి చెప్పుకుంటే బాలకృష్ణ గురించి చెప్పుకున్నట్టు కాదు. అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పుకుంటే నాగార్జున గురించి చెప్పుకున్నట్టు కాదు. అదే విధంగా కృష్ణరాజు గురించి చెప్పుకుంటే ప్రభాస్ గురించి చెప్పుకున్నట్టు కాదు. మరి కృష్ణ గురించి చెప్పుకుంటే మహేష్ బాబు గురించి చెప్పుకున్నట్టు కాదు. అయినా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా వారి పేరు వీరితో కలిసి ఖచ్చితంగా వైరల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రులకు తగ్గ కొడుకులుగా అనిపించుకున్న వీళ్ళు నిజంగా మంచి హిట్స్ సాధించారు. అలా హిట్లు సాధించి కెరీర్ బిల్డప్ చేసుకుని పట్టుదలతో శ్రమతో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళల్లో మహేష్ బాబు కూడా ప్రథముడే. ఈ ఘట్టమనేని మహేష్ బాబు 1975లో తమిళనాడులో జన్మించాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తల్లి ఇందిరాదేవి. ఇతనికి రమేష్ బాబు అనే అన్న, మంజుల, పద్మావతి అనే అక్కలు, ప్రియదర్శిని అనే చెల్లెలు ఉన్నారు. చిన్నప్పటి నుండి చదువుల్లో అంతంత మాత్రంగా ఉంటూ తండ్రి సినిమాలు చూసి తన సినిమాల్లోకి రావాలని ఆశపడగా కొడుకు అభిలాష గమనించి దాసరికి చెప్పగా నీడ సినిమాలో 1979లో నటింపజేశాడు. ఒక 6-7 సినిమాల కృషితో చేసిన చదువు ముఖ్యమని తల్లి చెప్పడంతో ఎలాగో చదువులు పూర్తి చేసుకున్నాడు రమేష్ బాబు. ఇంతలో రమేష్ బాబు హీరోగా ఆరంగేట్రం కూడా చేసేశాడు. సక్సెస్ అవ్వలేదు. మహేష్ బాబునైనా తన వారసుడిగా నిలబెట్టాలని ఆ బాధ్యత అశ్విని దత్తికి, రాఘవేంద్రరావుకి అప్పచెప్పారు కృష్ణ గారు. రాకుమారుడు అనే సినిమా ప్రీతి జింతా హీరోయిన్ గా స్టార్ట్ చేయగా ఇద్దరు కెమిస్ట్రీ బాగుండాలని ఒక కూల్ డ్రింక్ లో స్ట్రా చేసి తీగా హీరోయిన్ ఎంగిలి తను తాగునని చేదరించుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు మహేష్ బాబు. అసలుకే ఇంట్రావర్ట్ గా ఉంటూ షూటింగ్ లో తన పాత్ర వచ్చినప్పుడు మాత్రమే నటిస్తూ ఉండటంతో కారులో కూర్చునేవాడు.